నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఆలగడ్డ ఎమ్మెల్యే భూముల అఖిలప్రియారెడ్డి గారు ఉన్నారు. అఖిలప్రియారెడ్డి గారు, కూటమి ప్రభుత్వం పాలన ఏర్పడి 1 year అవుతున్న నేపథ్యంలో ఎట్లా చూస్తారు? మీ హామీలు నెరవేరిందంటే ఏం చెప్తారు? చూడండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, లోకేష్ అన్న గారు కావచ్చు, ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ప్రజలందరి తరపు నుంచి కూడా ఈరోజు శభాషను అనిపించుకుంటూ ప్రజల్ని దగ్గర తీసుకుంటూ ప్రజల మనిషిగా, ప్రజల లీడర్లుగా ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు దాన్ని అడ్డు పెట్టడానికి, దానికి బ్రేక్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ నాయకులు ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఏదైతే లోకేష్ అన్న గారు ఈరోజు తల్లికి వందనం అనేది చాలా మంచి ప్రోగ్రాము. చాలామంది ఎదురు చూస్తున్నారు తల్లులందరూ కూడా. స్కూల్ మొదలవుతున్న ముందే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఈరోజు ప్రజలందరూ కూడా శభాషణ అంటుంటే వీళ్ళు ఓడ్చుకోలేక, భరించలేక, ముక్కు మీద వేలేసుకొని ఇది ఎట్లా సాధ్యమని చెప్పి భరించలేక, ఓడ్చుకోలేక ఏడుపు చేసే ఏడుపులు తప్ప ఇది ప్రజలందరూ కూడా హర్షించి శభాషణ అనుకున్న కార్యక్రమంలో వాళ్ళు బురద జల్లడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా 11,000 ప్రజలకు ఇచ్చి 2,000 లోకేష్ ఖాతాలో పడుతున్నాయని చెప్పేసి కూడా తీవ్ర దుమారం రేగుతున్న పరిస్థితి నిజమే అంటారా? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 15,000 ఇస్తామని చెప్పి 13,000 వేసి 2,000 రూపాయలు మెయింటెనెన్స్ అని చెప్పినారు. అదే మేము ఫాలో అవుతున్నాము. ఈ 2,000 రూపాయలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జోబులో వేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు మెయింటెనెన్స్ చేయకుండా వాడుకున్నారా? ఈ 2,000 రూపాయలు వాళ్ళ ఇళ్ళకి పోయిందాయా, బెంగళూరుకి పోయిందా, ఎక్కడ పోయినాయని వైసీపీ నాయకులు చెప్తే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 రూపాయలు ఎక్కడికి పోతున్నాం మేము చెప్తాము. ఈ 2,000 రూపాయలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. లోకేష్ అన్న గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, 2,000 రూపాయలు కక్కుర్తిపడి అవినీతి చేసే హోదాలో వాళ్ళు లేరు. వాళ్ళు ఒక స్థాయిని మించి ఈరోజు రాజకీయాలు చేస్తూ అటు దేశ రాజకీయాలు కావచ్చు, లోకల్ రాజకీయాలు కావచ్చు, రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దిశలో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని వెనక్కి లాగే కార్యక్రమాలు వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఆగస్టు 15 మీరు ఫ్రీ బస్ అంటున్నారు. నిజంగా ఫ్రీ బస్ అనేది సాధ్యమవుతుందా, లేకపోతే షరతులు విధిస్తారంటే ఏం చెప్తారు? చూడండి, అసాధ్యాన్ని సాధ్యం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఇది జరగదు, ఇది కాదు, ఇది చేయలేరు అని అంటారో ఆయన దానికి డబుల్ చేసి చూపిస్తాడు. అది గతంలో మనము హైదరాబాద్ విషయంలో చూసినాము, హైటెక్ సిటీ విషయంలో. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా అమరావతి క్యాపిటలే లేకుండే క్యాపిటల్ తీసుకొచ్చినారు. అభివృద్ధి కార్యక్రమాలు జరగవనుకున్నారు, చేసి చూపించినారు. ఈరోజు పోలవరం రాదనుకున్నారు, చేసి చూపిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయన్నారు, చేసి చూపిస్తున్నారు. సో మీరు ఏదైనా ఛాలెంజ్ ఇది చేయలేరు అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఆలస్యము, అది చేసి చూపిస్తారు. సో వైసీపీ నాయకులే కాదు, ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఆగస్ట్ 15 అక్కడి నుంచి చూడండి, తప్పకుండా సాధ్యమవుతుంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, భరిస్తాం, సహిస్తాం అని చూస్తున్నాం. రేపు 2.0 మేము వస్తాం అన్నట్టు సీఎం, మాజీ సీఎం అంటున్నారు. ఏం చెప్తారు? అంటే పిచ్చి మొన్నటి వరకు ఒక వర్షనే చూసాము, ఇప్పుడు 2.0లో కనిపిస్తుందంట. మరి ఆ పిచ్చి భరించడానికి మేమైతే సిద్ధంగా లేము. ప్రజలు సిద్ధంగా ఉంటే ప్రజలే దానికి సమాధానం ఎట్లా అనేది ప్రజలే చెప్తారు. ఈరోజు వాళ్ళు కరెక్ట్గా సరిగ్గా పరిపాలన చేసింటే ఈరోజు వాళ్ళకి ఈ దుస్థితి వచ్చేది కాదు. అంతా ఉన్న సీట్లనే పెరిగేవి. ఈరోజు ప్రజలని పీక్కు తిని, ప్రజల జీవితాల మీద ఆడుకొని, ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేసి, రాష్ట్రాన్ని కల్లోలం చేసి, అమ్మో ఆంధ్రప్రదేశ్ అనుకున్న రాష్ట్రాలు కూడా అయ్యో పాపం ఆంధ్రప్రదేశ్ అనుకునేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ పక్క రాష్ట్రాలతో పోటాపోటు పడి మనం ముందుకెళ్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను రెడ్ బుక్కి భయపడను 100 సార్లు చెప్తుంటే అందరికి డౌట్ వస్తున్నాను ఏమైనా భయపడుతున్నాడా అని. సో అన్నిసార్లు రెడ్ బుక్ గురించి మాట్లాడకపోతే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా చెప్తున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది, ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారని చెప్పేసి కూడా కొమ్మినేని శ్రీనివాస్ గారు సుప్రీంకోర్టు నేను ఆ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో నిజంగా జర్నలిస్టుల గొంతు నొక్కేస్తున్నారంటే ఏం చెప్తారు? నిజంగంటే జర్నలిజం చేసిన వాళ్ళు, ప్రజలకి వాస్తవాలు చెప్పాలనుకున్న అసలు సిసలైన జర్నలిస్ట్ అట్లా మాట్లాడతారా అండి? నిజంగంటే జర్నలిస్టులు అయితే మహిళల్ని పట్టుకొని అంత పెద్ద మాట అంటారా? వాళ్ళ ఇళ్లలో మహిళలు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మరి అమరావతి రైతుల గురించి అంత చీప్గా మాట్లాడితే అంటే మహిళలు ఎందుకు ఊరుకుంటారు? రాష్ట్ర ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? మేమెందుకు ఊరుకుంటాము? డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము. మేము యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండింటే, మహిళలందరూ వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి తన్నింటే అప్పుడు కూడా మమ్మల్నే కదా అంటారు. వాళ్ళని ఈరోజు కాపాడినాం మేము. యాక్చువల్గా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ పేరు మీద వాళ్ళని వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని జైల్లో కూర్చోబెట్టడం వల్ల వాళ్ళని కాపాడినాం మేము. లేకపోతే మహిళలందరూ కూడా కదిలిపోయి వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి తన్నింటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుంది బీజేపీ అనేది ఒక చర్చ, నిజమే అంటారా? చూడండి, ఇదంతా కూడా
అన్నెసెసరీ డిస్కషన్స్. నిజంగా తప్పు చేస్తే మోదీ గారికి ఏం సంబంధం అండి? అదంతా ఆయన పూసుకోవడానికి, ఆ స్కామ్లన్నీ ఆయన పూసుకోవడానికి, బీజేపీ పూసుకోవడానికి వాళ్ళకేమి అంత కర్మ పట్టింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మోదీ గారు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకున్నారు. మీరు ఎన్ఆర్ఎస్జిఎస్ ఫండ్స్ డైవర్ట్ చేస్తారు, మీకు ఇచ్చేది లేదు. మీరు ఫస్ట్ తీసుకున్న ఫండ్స్ కరెక్ట్గా సెటరేట్ చేసుకునేంత వరకు మీకు డబ్బులు ఇవ్వమని చెప్పి అన్నారు కదా. సెటరేట్ చేయడానికి మోదీ గారు కూడా ట్రై చేశారు కదా. సో ఇప్పుడు ఎందుకు కాపాడతారు? తప్పు చేసి స్కామ్లో ఇప్పుడు కవిత గారు వెళ్ళారు, ఆమెను ఏమన్నా కాపాడినారా? ఆమె జైలుకి పోయి వచ్చింది, ఒక మహిళ జైలుకి పోయి వచ్చింది కదా. మరి ఈయన ఎందుకు వదిలిపెడతారు? నిజంగా ఈయన తప్పు జరిగిందని చెప్పి బయటపడితే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అఖిల గారు, మీ నియోజకవర్గాలు కూడా మీరు చికెన్ మీద కూడా ట్యాక్స్ విధించారని చెప్పేసి కూడా వైసీపీ ప్రచారం చేసింది. నిజంగా మీరు ట్యాక్స్ విధించారంటే ఏం చెప్తారు? చూడండి, వైసీపీ వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా కొద్దిగా మెంటల్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి సైకలాజికల్గా సమ్ ప్రాబ్లం ఉంది. వీళ్ళందరికీ వాస్తవాలు తెలియకుండా ఒకటే మాట పదే పదే చెప్పడం వల్ల ఆ అవాస్తవాన్ని వాస్తవంగా నమ్మేసి ప్రజలు ఏదో ఇచ్చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఇదే డైలాగు, ఏదైతే మీరు చెప్పిన దాని మీద పోరాటాన్ని నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను దీని గురించి పోరాటం చేయడం జరిగింది. అప్పుడు నుంచి చేస్తున్నా, అప్పుడు నాకు నా మీద రాని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయండి? కేవలము మొనోపొలిని కట్ చేయడం వల్ల వైసీపీ వాళ్ళకి కొద్దిగా నొచ్చుకొని నా మీద చేసే, సాక్షి వాళ్ళకి నా మీద ప్రేమ ఎక్కువయ్యి ఈ రోజు కూడా దాదాపుగా 10 రోజుల నుంచి కంటిన్యూస్గా సాక్షి నా గురించి న్యూస్ రాస్తుంది. అటు పైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నేను. సో మంచిదే, నా పబ్లిసిటీ కూడా వాళ్ళు ఇస్తున్నారని చెప్పి ఫీల్ అవ్వడం తప్ప వాళ్ళు రాసేది ప్రజలు ఎవరు కూడా నమ్మరని చెప్పి మాకు కూడా తెలుసు. మా నియోజకవర్గంలో నాకు ఓట్లు వేసిన వాళ్ళు, ఓట్లు వేయని వాళ్ళకు కూడా ఈరోజు సాక్షి వాళ్ళు రాసేది తప్పు అని వాళ్ళ నోట్తోనే వాళ్ళు అనిపించుకునేలాగా వాళ్ళు చేసుకుంటున్నారు. సో జర్నలిజం అనేది సాక్షి వాళ్ళు కంప్లీట్గా దాన్ని చంపేస్తున్నారు వాళ్ళ ఛానల్స్లో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.